హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక ప్రెగ్నెన్సీలో మస్క్ మిలన్ తినొచ్చా. సో మస్క్ మిలన్ అంటే ఏమీ కాదు, కర్బూజా. సో సమ్మర్ వచ్చేసింది కదండి. సమ్మర్ సీజనల్ ఫ్రూట్స్ అంటే సమ్మర్లో బాగా డిహైడ్రేషన్ అయిపోతూ ఉంటారు కాబట్టి ప్రెగ్నెన్సీ వాళ్ళు అందరూ అవుతారు, కానీ ప్రెగ్నెన్సీ వాళ్ళు కొంచెం ఇంకొక ప్రాణాన్ని మోస్తారు కాబట్టి సో డిహైడ్రేషన్ అనేది అవుతూ ఉంటారు కాబట్టి సో కర్బూజా తినకూడదని కొన్ని అపోహలు ఉంటాయి చాలామందికి. సో ఈరోజైతే కర్బూజా తినొచ్చో లేదో, అసలు దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇవాళ అయితే మనం వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోయి ఎంతకన్నా ముందు ఏం చేయాలో తెలుసు కదండి, తెలుసు, కానీ చెప్పాల్సిన బాధ్యత నాది. వీడియోలోకి వెళ్ళిపోయి అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక వన్ మోర్ రిక్వెస్ట్ అండి, వీడియోని ఫుల్గా చూడడానికి ట్రై చేయండి. ఎవరైనా వాల్యుబుల్ విషయమే ఉంటుంది వీడియోలో, సుత్తి సోది ఏమీ ఉండదు. అలాగే తప్పకుండా వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మట్టుకు మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొక నలుగురికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది వీడియో. సో ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా మిగతా వాళ్ళకన్నా ఉపయోగపడచ్చు ఈ విషయాలు. సో అలాగే మీ చుట్టుపక్కల కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. సో మనం 100% వాల్యుబుల్ విషయమే చెప్తున్నాం అనమాట. అంటే వాల్యుబుల్ విషయం అంటే ఉన్నది ఉన్నట్లే చెప్తున్నాము. సో ఇంకొకటి ఏంటంటే కనుక హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు, అలాగే హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఉంటుంది బీపీ షుగర్స్, అంటే షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు, లేకపోతే బీపీస్ ఇవన్నీ కంట్రోల్లో లేని వాళ్ళు, అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా ఎప్పటికో వచ్చిన వాళ్ళు, లేకపోతే 35 ఇయర్స్కి ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు, అంటే 30 సంవత్సరాలకు ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ కొంచెం హై రిస్క్ ప్రెగ్నెన్సీలోకి లెక్క వస్తారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఏ విషయమైనా సరే మీ డాక్టర్ని తప్పకుండా కన్సల్ట్ అయ్యి మీ డాక్టర్ని అడిగి మీరు వాళ్ళ నుంచి సూచనలు పాటించి అలాగే వీడియోస్ కూడా ఫాలో అవుతూ ఉంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. అసలు కర్బూజా అనేది మనం ప్రెగ్నెన్సీలో తినచ్చా? ప్రెగ్నెన్సీలో కర్బూజా అనేది తప్పకుండా తినచ్చండి. సో తినకూడదు అన్న అపోహ అయితే తీసేయండి. కంపల్సరీ ప్రెగ్నెన్సీలో కర్బూజా అనేది తినచ్చు. ఒకవేళ హై రిస్క్ ప్రెగ్నెన్సీ వాళ్ళు గట్ట ఎవరైనా ఉంటే కనుక ఒకవేళ రికమెండ్ చేస్తారు డాక్టర్స్ తినకూడదు అని ఎవరినైనా అంటే కనుక తినకూడదు తప్ప, లేకపోతే తినచ్చు అనమాట. మీరు ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీ డాక్టర్ని అడగండి, ఈ ఫ్రూట్స్ తినచ్చా, కర్బూజా తినచ్చా, వాటర్ మిలాన్ తినచ్చా, మ్యాంగో తినచ్చా. సో ఇవన్నీ కూడా మీరు చక్కగా అడిగి తెలుసుకుని తినచ్చు అన్న ఫ్రూట్ కంపల్సరీ తినండి. సో అయితే కర్బూజా అనేది తినడం వల్ల లాభాలు ఏంటో అన్నీ కూడా మనం కనుక్కుందాం వీడియోలో అయితే. సో కర్బూజా అనేది అయితే 100% సేఫ్ అండి ప్రెగ్నెన్సీ వాళ్ళకి. సో కర్బూజా అనేది ఏంటంటే కనుక వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్ అనమాట కర్బూజా. సో వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్ కాబట్టి చక్కగా తినచ్చు. ఒకవేళ షుగర్స్ ఉన్న వాళ్ళు గట్రా తినచ్చు అంటే కనుక అంటే జ్యూస్ ఆ రూపంలో చేసుకోకుండా, అందులో షుగర్స్ ఇవన్నీ కూడా ఎక్కువ యాడ్ చేయకుండా మామూలుగా పీసెస్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని మామూలుగా తినేయండి, సరిపోతుంది. సో కర్బూజా అనేది అయితే తప్పకుండా తినచ్చు. ఇది ఒక సమ్మర్ ఫ్రూట్, అలాగే ఇందులో వాటర్ కంటెంట్ అయితే ఎక్కువ ఉంటుందన్నమాట. సో గర్భవతులు తినడం ఇది సేఫ్, 100% సేఫ్ అనమాట. ఒకవేళ తినకూడదని మీ డాక్టర్ రికమెండ్ చేస్తే తినద్దు. సో అది కూడా నేను చెప్తున్నాను. ఇది ఏంటంటే కనుక మనకి తక్కువ క్యాలరీలు ఉంటుంది, ఎక్కువ పోషకాలు ఉంటుంది. ఈ కర్బూజా ఫ్రూట్లో తక్కువ క్యాలరీలు అలాగే ఎక్కువ పోషకాలు మనకి ఇందులో దొరుకుతాయి అన్నమాట. సో అలాగే ఇందులో ఏ విటమిన్, సి విటమిన్, ఐరన్, కాల్షియం, పోలిక్ యాసిడ్, సో ఇలాంటివన్నీ కూడా మనకి ఈ కర్బూజాలో అయితే మనకి ఉంటాయి అన్నమాట. సో ఎన్నో పోషకాలు, ఎన్నో అంటే వాటర్ కంటెంట్ ఉంటుంది, పోషకాలు ఉంటాయి, ఐరన్ ఉంటుంది, సో ఎన్నో ఏ విటమిన్ ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది. సో ఇవన్నీ ఉండటం వల్ల మనకి బెనిఫిట్ అనమాట. అలాగే ఇది మనకి దేనికి సహాయపడుతుందంటే బ్లడ్ క్లాట్స్ అవ్వకుండా ఉపయోగపడుతుందండి. అంటే బ్లడ్ అనేది గడ్డగడ్డలు కట్టకుండా అలాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ కర్బూజా అనేది. సో అలాగే విటమిన్ సి అనేది మీ బేబీకి
వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది అనమాట. సో విటమిన్ సి అనేది మీ బేబీకి, మీ ప్రెగ్నెన్సీ, మీ కడుపులో ఉన్న బేబీకి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఏ ఫ్రూట్ అయినా సరే అడ్వాంటేజ్ ఉంటాయి, డిసడ్వాంటేజ్ ఉంటాయి. సో అందుకే నేను ఇన్నిసార్లు చెప్తున్నాను, మీ డాక్టర్ని కంప్లీట్గా కనుక్కొని మీరు ఒక డిసిషన్ అయితే తీసుకోండి అనేసి. సో ఏ ఫ్రూట్లో అయినా అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అలాగే ఏ ఫ్రూట్లో అయినా బేబీకి హెల్ప్ అయ్యే విటమిన్స్ ఉంటాయి, అలాగే మదర్కి హెల్ప్ అయ్యే విటమిన్స్ కూడా కర్బూజాలో ఉన్నాయి. సో కర్బూజానే కాదు, ఎనీథింగ్, ఏ ఫ్రూట్ అయినా సో ఉంటాయి అన్నమాట. సో అలాగే ఇది మనకి ఇంకా ఏం చేస్తుంది, గ్యాస్ ప్రాబ్లమ్ని తగ్గిస్తుంది. అంటే గ్యాస్ అట్లాంటివి రాకుండా మనకి తగ్గిస్తుంది అనమాట. అలాగే వేడి చేయడం అలాంటివి ఉంటాయి కదండి. సో వేడి గట్ట చేయకుండా మనకి బాడీకి హెల్ప్ అవుతుంది. అంటే డిహైడ్రేషన్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది సమ్మర్లో. అలాగే వేడి గట్ట అవ్వకుండా బాడీకి హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే అన్ని విధాలుగా కూడా మనకి ఈ కర్బూజా అనేది హెల్ప్ చేస్తుంది. అలాగే రక్తహీనత సమస్య ఉన్నా కూడా ఇది తగ్గిస్తుంది అనమాట. సో రక్తహీనత సమస్య అనేది మనకి ఉన్నా సరే ఈ కర్బూజా అనేది తగ్గిస్తుంది. సో సో అలాగే మీ బేబీకి ఏంటంటే మీ బేబీకి బ్లడ్ బాగా సప్లై అయ్యేలాగా, అంటే బ్లడ్ బాగా సప్లై అయ్యేలాగా మీకు మీ బేబీకి హెల్ప్ చేస్తుంది. మీ నుంచి మీ బేబీకి బ్లడ్ సప్లై అయ్యేలాగా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మీరు ఓవర్ వెయిట్ అవ్వకుండా కూడా చేస్తుంది అనమాట. అంటే ఓవర్ వెయిట్ అంటే కనుక సో ఫ్రూట్స్లో కార్బోహైడ్రేట్స్ అన్నీ తక్కువ ఉంటాయి కాబట్టి సో ఓవర్ వెయిట్ అలా అవ్వకుండా కూడా మీకు ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే కనుక కర్బూజాని బాగా కడిగి తొక్క తీసి, అంటే తొక్క దలసరిగా ఉంటుంది కదండి, కొంచెం దలసరిగానే తొక్క ఉంటుంది కాబట్టి తొక్క కొంచెం లోన కంటేనే తొక్క తీసి ఆ లోన ఉన్న చక్కగా వాటిని కట్ చేసుకొని చక్కగా తినచ్చు అనమాట. సో అలాగే ఫ్రెష్గా ఉన్నదాన్నే తినండి. ఫ్రెష్ ఫ్రూట్ని ఎప్పుడో కట్ చేసేసి పక్కన పెట్టేసి ఎప్పుడో గంట అయి తిందాం అలా అసలు చేయొద్దు. ఏదైనా సరే మీరు కట్ చేసారా వెంటనే ఆ ఫ్రూట్ మీకు తినేవాలి, కన్జ్యూమ్ చేసేయండి ఆ ఫ్రూట్ని. అంతేగాని పక్కన పెడదాం అది పెడదాం అన్న ఆలోచన అయితే మీరు చేయొద్దు. సో ఇంకొకసారి చెప్తున్నాను, కర్బూజా తినడం వల్ల సేఫ్ అనమాట. విటమిన్ ఏ ఉంటుంది, సి ఉంటుంది, ఎన్నో పోషకాలు ఉంటాయి. అలాగే ఐరన్, పోలిక్ యాసిడ్, సో ఇవన్నీ కూడా కాల్షియం, జింక్, కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. అంటే సమపాలంలో ఉంటాయి అన్నమాట. సో ఎన్నో క్యాలరీస్ ఉంటాయి, తక్కువ క్యాలరీస్ ఉంటాయి, ఎక్కువ పోషకాలు ఉంటాయి. సో అలాగే మీ బేబీకి దేనికి హెల్ప్ చేస్తుంది, మీ బేబీకి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే బ్లడ్ సప్లై చక్కగా అవడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇలా మీ బేబీకి హెల్ప్ చేస్తుంది. మీకు ఏ రకంగా హెల్ప్ చేస్తుంది, మీ గ్యాస్ ప్రాబ్లం నుంచి హెల్ప్ చేస్తుంది. అలాగే రక్తహీనత కాకుండా మీకు హెల్ప్ చేస్తుంది. బ్లడ్ క్లాట్స్ అవ్వకుండా, బ్లడ్ అంటే రక్తం గడ్డలు కట్టకుండా ఉండడానికి మీకు హెల్ప్ చేస్తుంది. అలాగే మీరు ఓవర్ వెయిట్ అవ్వకుండా కూడా హెల్ప్ చేస్తుంది. సో మీకు వేడి చేయకుండా మీ బాడీ చల్లగా ఉండడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి కర్బూజా అనేది 100% మీకు ప్రెగ్నెన్సీలో తినడం సేఫేనండి. తినకపోవడం వల్ల నష్టాలు అయితే ఏమీ లేవు. కాకపోతే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కర్బూజా తినచ్చు. అంటే ఒక్కొక్క బాడీ సెట్కి ఒక్కొక్కటి మ్యాచ్ అవుతుంది, ఒక్కొక్క ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఒక్కొక్కటి మ్యాచ్ అవుతుంది కాబట్టి సో అన్నీ కూడా కంపల్సరీ కనుక్కుని మీ డాక్టర్ని అన్నీ కూడా ఫాలో అయితే మీకు మంచిది, మీ బేబీకి కూడా మంచిది అనమాట. సో కర్బూజా తినచ్చో లేదో వీడియో అయితే మీకు క్లారిటీ అయిందని నేను అనుకుంటున్నాను. సో ఇంకా మన దగ్గర నుంచి ఇలాంటి వీడియోస్ ఏమైనా ఆశిస్తున్నట్లయితే కనుక కంపల్సరీ కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మట్టుకి మర్చిపోవద్దండి. మీకు ఉపయోగపడకపోయినా ఇంకొక నలుగురికి ఉపయోగపడుతుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. సో అలాగే ఇంకా బాయ్ బాయ్.